మన పెద్దలు ప్రియతమ ఉప ముఖ్యమంత్రి మన జిల్లా ఉమ్మడి జిల్లా వాసి భట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మనందరి మిత్రుడు శ్రీ కూనంనేని సాంబశివరావు గారికి, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరో సీనియర్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరో మిత్రులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, నా తోటి శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, అట్లాగే కోరం కనకయ్య గారికి, డాక్టర్ వెంకట్రావు గారికి, ఇంకా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారికి, స్థానిక నాయకులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కొత్తగూడెం పట్టణానికి సంబంధించి ఈరోజు దాదాపు ఇది 125 కోట్లు, అది ఒక 4 కోట్లు, దాదాపు 130 కోట్లు, నియరింగ్ అబౌట్ 130 crores, 130 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకొని పనులు మొదలుపెట్టుకున్నాం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. 130 crores-తో ఈరోజు, అంటే ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి 125 కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు, మరి గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు, ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే, మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 1,85,000 జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన, అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. దీంతో పాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నిన్నంతా ఒక మాట చెప్తా ఉన్నారు. భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి, దానికి ఒక 150 కోట్లు అవసరం ఉంటుంది, దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతుంది.